సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరవారిపల్లిలో గ్రామ సభలో పాల్గొంటారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వద్ద వరద బాధిత ప్రాంతం పులపుత్తూరులో మధ్యాహ్నం పర్యటిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మార్నింగ్ అని మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23వ తారీఖున అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక మైసూరువారిపల్లిలో జరిగేటటువంటి గ్రామ సభ ఏదైతే ఉందో ఆ గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడానికి అంతా కూడా అక్కడ అధికారులు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఈ నెల 23వ తేదీన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఆయన నేరుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైసూరువారిపల్లికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి మైసూరువారిపల్లిలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించున్నటువంటి డిప్యూటీ సీఎం అనంతరం రోడ్డు మార్గాన రాజంపేట నియోజకవర్గం చేరుకుంటారు. అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు గతంలో ఏదైతే వర్షాల వల్ల అక్కడ అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతినడం, అక్కడ గేట్లు అవన్నీ కూడా ఇరిగిపోయి గ్రామాల్లోకి రావడం, అక్కడ ఉన్నటువంటి చాలా మంది కొంతమంది మరణించినటువంటి పరిస్థితి, ఇంకో మరికొంతమందికి ఇల్లు ఇతర అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ వారందరినీ కూడా పరిసర ప్రాంతాలు అన్నమయ్య ప్రాజెక్టు మరియు పరిసర ప్రాంతాలు పులపుత్తూరు గ్రామాలను కూడా ఆయన పరిశీలించనున్నారు. ఆ తర్వాత తిరిగి మార్గాన్ని ఆయన మరలా రేణిగుంట విమానాశ్రయం కలిసి చేరుకొని అక్కడి నుంచి గన్నవరం నుంచి మరలా తిరిగి మంగళగిరి పార్టీ కార్యాలయం కలిసి చేరుకోబోతా ఉన్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపట్టినట్టు నుంచి కూడా గ్రామ స్థాయిలో జరిగేటటువంటి కార్యక్రమాలపైన, అదేవిధంగా ఏదైతే పంచాయతీల బలోపేతానికి అయితే ఆయన చాలా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగానే రైల్వే కోడూరు మండలం ఉత్తమ మైసూరువారిపల్లి ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా అది గతంలో పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ యొక్క గ్రామాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఎంచుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థితి ఏ విధంగా ఉందో, అక్కడ ఎటువంటి మంచి జరిగింది ఏంటనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఆ గ్రామాన్ని ఆయన ఎంచుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.